జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హోరాహోరీ ప్రచారం కొనసాగుతుంది. అందరికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో పాటు ప్రచారంలో ముందు దూసుకుపోతుంది చెప్పొచ్చు. మనతో పాటు మాజీ మంత్రి దిగ్విజయ్ రెడ్డి ఉన్నారు. సో ప్రచారం ఎట్లా కొనసాగుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో? ప్రచారం మేము ప్రారంభం చేసినాం. మేము ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా మా కార్యకర్తల ముందు చేస్తున్నాం. ఈరోజు మేము కూడా రావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. మేము కనబడితేనే చాలు, సార్ మాకు ముందే తెలుసు, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే మళ్ళీ అన్ని బాగైతాయి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇక కొంతమంది అయితే మనం మాట్లాడుకోలేని బూతులు తిడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని. వినడానికి కూడా కష్టంగా ఉంది, చెప్పడానికి కూడా కష్టంగా ఉంది. వాళ్ళు ఆ పద్ధతిలో రియాక్ట్ అవుతున్నారు. మమ్మల్ని చూడంగానే వచ్చి దారిమడి వేటాలు కూడా వచ్చి మాట్లాడి ఈసారి తప్పకుండా కేసీఆర్ని గెలిపించుకుంటాం సార్, మొన్ననే డోకా జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం మోసం చేసింది అనేది చాలా స్పష్టంగా ప్రజల్లో ఉంది. కేసీఆర్ వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది తెలంగాణ అనేది కూడా ప్రజల స్పష్టంగా ఉంది. ప్రజల్లో మంచి స్వాగతం లభిస్తూ ఉంది. అంటే నకిలీ ఓట్ల విషయంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తుంది. సుమారు 20,000కు పైగా నకిలీ ఓట్లు సృష్టించారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇది ఎంత ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఆ బజార్ నుంచి బజార్కి వచ్చేటప్పటికి 4 ఇళ్లలో మనం చూసినాం. మనం క్యాజువల్గా వెళ్ళి అడిగితే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు మేము 6గురేమే ఉన్నాము అని. బట్ ఆ ఇంటి పేరు మీద 25 ఓట్లు ఉన్నాయి. మరి 25 ఉన్నాయి కదా మీ ఇంటి పేరు మీద, వీళ్ళు ఎవరో మాకు తెలియదు, మరి అసలు వీళ్ళు ఇప్పుడు మా ఇంట్లో కూడా లేరు అని చెప్పి చెప్తున్నారు స్పష్టంగా. 1-2 చోట్ల ఇద్దరు కాల్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళే 2 ఉన్నాయి, కానీ మిగతా 17 మాకు తెలియదు అని చెప్తున్నారు. ఇంకొక ఇంటికి వెళ్తే 14 ఓట్లు రాసి ఉన్నాయి, దీంట్లో మా ఇంట్లో ఎప్పుడు లేరు వీళ్ళు, మేము 6 ఓట్లే మేము ఉన్నాము, ఈ 8 ఫేక్ ఓట్లు ఎవరు రాసిరో తెలియదు అంటున్నారు. ఒక ఇంట్లో 40 ఓట్లు కనిపించినాయి, అది వాళ్ళు మేము 4 మేము ఉన్నాము ఇంట్లో, మిగతా 36 మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఈ రకంగా వీళ్ళకి తెలియకుండా దొంగ ఓట్లు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చేపించింది అనేది మనకు కనబడుతుంది. దాదాపు 20,000 వరకు కూడా దొంగ ఓట్లు ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఒక్క బూతు నేను తిరుగుతున్నాను ఇవాళ, ఈ బూత్ పరిధిలో 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లుంటే మేము చెక్ చేస్తే ఇప్పటికే మాకు 100 ఓట్లకు పైగా దొంగ ఓట్లు దొరికినాయి ఒక 5-6 ఇళ్లలోనే. అంటే ఈ లెక్కన ఇక్కడ ఈ ఒక్క బూత్లోనే దాదాపు 200-250 పైన దొంగ ఓట్లు దొరికే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ లెక్కన వాళ్ళు 20,000 ఓట్లు కాంగ్రెస్ దొంగ ఓట్లు చేర్పించింది. మేము దానిపైన ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసినాం. ఎన్నికల కమిషన్తో పాటు హైకోర్టులో వేస్తే హైకోర్టు తప్పకుండా ఎలక్షన్ కమిషన్ తీసేస్తామని చెప్తుంది కదా, కానివ్వండి అని అన్నారు. ఈ డేట్ అయిపోయేంత వరకు కూడా చూస్తాం, తర్వాత కూడా మేము హైకోర్టు అప్రోచ్ అవుతాం. ఒకటి మాత్రం స్పష్టంగా కనబడుతుంది ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఆ బజార్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, మహిళలు, పురుషులు, ముస్లిమ్స్, హిందువులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మమ్మల్ని చూడగానే పిలుస్తున్నారు, నవ్వుతున్నారు. సార్ తప్పకుండా మనమే రావాలి, తప్పకుండా కేసీఆరే రావాలి అనే మాట చెప్తున్నారు. ఈ దొంగ ఓట్లు కూడా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయలేవు అని కనబడుతుంది. అంతకు మించిన మద్దతు ప్రజల నుంచి కనబడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఏ అంశాలు కలిసి వస్తాయన్న నమ్మకం మీకుంది? గత 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన, అంతకుముందు కేసీఆర్ పరిపాలనను ప్రజలు పోల్చుకుంటున్నారు. ఇది మా ప్రధానమైంది. మళ్ళీ కేసీఆరే రావాలి అనే మాట ఏదైతుందో ఇది మా ప్రధానమైన ఎజెండా. రెండవది, రేవంత్ రెడ్డి మోసం చేసిండు, డోకాబాజీ మంత్రి నా ముఖ్యమంత్రి అనే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు 2500 హామీ నెరవేర్చలేదని వాళ్ళే చెప్తున్నారు. మాకు 2500 ఇస్తానన్నాడు, ఇవ్వలేదు అని చెప్పి. పెన్షన్దారులు కనపడేటప్పుడు 4000 ఇస్తానన్నారు, ఇవ్వలేదు, మాకు 2000 కేసీఆర్ ఇచ్చినవి వస్తున్నాయని చెప్తున్నారు. పైగా కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు, ఊకే పోతుంది అని చెప్తున్నారు. మంచినీళ్ళు కూడా సరిగా అందిలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మంచినీళ్ళ విషయంలో ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడుతున్నాడో, పేదలకు ఉచితంగా కేసీఆర్ ఇచ్చింది ఏదైతే ఉందో ఆ నిర్ణయం తప్పు, దాంతో నష్టం జరుగుతుంది, మళ్ళీ పేదల కాడ వసూలు చేయాలి డబ్బులు అని చెప్పేసి ఏదైతే చెప్తున్నాడో అది కూడా వాళ్ళు స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. ఈయన వస్తే బాధుడు ముఖ్యమంత్రి తప్ప పెట్టే ముఖ్యమంత్రి కాదు అని చెప్పి స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. ఈ అంశాలన్నీ కూడా ఈ ఎన్నికల్లో పనిచేస్తాయి. దానికి తోడు మా అభ్యర్థి ఎవరైతే సునీత గోపీనాథ్ ఉన్నదో, గోపీనాథ్ గారికి కూడా మంచి పేరు ఉంది, ఆయన ప్రజల్లో ఉండి పనిచేసిండు బాగా, ఆ పేరు కూడా ఉపయోగపడుతుంది, అది కూడా తప్పకుండా పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు, గెలుపు తథ్యమని చెప్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత తమ సానుకూలంగా మారుతుందని చెప్తున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా ఈ ఓట్ల ఏవైతే కీలక ఓట్లు, దొంగ ఓట్లు చేర్పించారు పెద్ద ఎత్తున, 20,000కు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని చెప్పి కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రవితో 10 TV కరుణాకర్, హైదరాబాద్. చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ప్రజల్లో ఉంది. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి
ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చామంటే వారే మాకు చెప్తా ఉన్నారు, సార్ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు చాలా పథకాలు వచ్చినాయి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 24 గంటల కరెంటు కావచ్చు, ఫ్రీ వాటర్ కావచ్చు, ఇట్లా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో నరకం అనుభవిస్తామని వారే చెప్తా ఉన్నారు. ఒకవైపు హైడ్రా కావచ్చు, ఇంకోవైపు పవర్ ఇవ్వకపోవడం కావచ్చు, మరొక వైపు ఇందాక మీరు చూసినారు ప్రజలు చెప్తా ఉన్నారు, వీళ్ళకి ఓటేస్తే మళ్ళీ రేపు మాకు ఇప్పుడే బిల్లులు వస్తూ ఉన్నాయి, వాటర్ బిల్లు, రేపు ఇంకా అన్నీ కూడా బంద్ చేస్తారు, ఖచ్చితంగా మేము కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ సార్నే గెలిపిస్తాం, మాగంటి సునీత గారినే గెలిపిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ప్రజలు చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తాను. ఇందాక మీరు చూశారు, మనం ఒక 4-5 నెలలు పాదయాత్ర చేసి జగదీష్ రెడ్డి అని మనం తిరుగుతూ ఉన్న క్రమంలో ఇంటి ఓనర్స్ చెప్తా ఉన్నారు, ఒక ఇంటి మీద 18 ఓట్లు, 24 ఓట్లు, 19 ఓట్లు ఉన్నాయి. వారిని అడిగాం ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో అంటే, మా ఇంట్లో 6 ఓట్లే ఉన్నాయండి. అంటే మిగతా అన్ని ఫేక్ ఓట్లు, మరి ఎవరు రాయించారు అనేది మనం చూడాల్సి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులే రాయించారని చెప్పి బస్తీలో చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్ళాం, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం, ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేసని చెప్పింది. ఒకవేళ అట్లాంటి ప్రక్రియ ప్రారంభించకపోతే మరొకసారి కూడా కోర్టును ఆశ్రయిస్తాం. ఈ దొంగ ఓటుతో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకోవడం మాత్రం వారి మూర్ఖత్వం అవుతుంది. ప్రజలు ఆశీర్వాదంతో గెలవాలి తప్ప ఈ రకంగా చేయకూడదు. ఖచ్చితంగా బీఆర్ఎస్కే ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు, భారీ మేయర్తో గెలబోతా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదే రకంగా వారు ప్రజలతో ప్రజలతో మమేకమై చేసినటువంటి కార్యక్రమాలు, అదే రకంగా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా వచ్చినప్పటి నుంచి ఎలాంటి అరాచకాలు చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా పేరుతో వాళ్ళు సెలెక్టెడ్గా గూలగొట్టడం, అదే రకంగా పెద్దవాళ్ళే మాత్రం కొట్టకపోవడం, సీఎం బ్రదర్దే ఎఫ్టీఎల్ ఉందని చెప్పేసి వాళ్ళే చెప్తారు. మొన్న చూసాం మనం పక్క కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే గారు హైడ్రా గూలగొట్టే తెల్లారి బాజాబ్తా రేకులు వేసేసి మళ్ళీ కట్టుకున్నాడు. మరి అదెందుకు హైడ్రా కనబడతలేదు? పేదవాళ్ళకు 40 గజాలు 60 గజాలు ఉండే వాళ్ళను గూలగొడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మేము చూస్తూ ఉన్నాం. నాకున్న సమాచారం ప్రకారం హైడ్రా బాధితులు కూడా అందరూ వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. వారు బయటకు వచ్చి పోరాటాలు చేయకపోవచ్చు, నినాదాలు చేయకపోవచ్చు కదా, ఓటు రూపంలో మాత్రం ఖచ్చితంగా కారు పార్టీని గెలిపిస్తారు. థ్యాంక్ యూ. నా పేరు ధన్వీర్. నా హౌస్ నెంబర్ వచ్చేసి 8-4-369/343 బంజారా నగర్, బోరాబండ. మా ఇంటి మీద 46 ఓట్స్ ఉన్నాయి. దాంట్లో 40 ఓట్స్ ఫేక్ ఓట్స్, ఓన్లీ 6 ఓట్లే మా ఓట్లు. దాంట్లో ఒక 2 రెంటర్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా వికెట్ చేసి వెళ్ళిపోయినారు. మిగతా మొత్తం ఫేక్ ఓట్స్. అది తెలియదు. అంటే గతంలో బిఎల్ఓ అనే వాళ్ళు ఇంటికి వస్తారు, వాళ్ళు ఎప్పుడైనా వచ్చారా మీ ఇంటికి? రాలేదు. ఎప్పుడు రాలేదు. మరి ఈ ఓట్లకు సంబంధించిన దాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు కానీ ఎవరు కానీ ఇప్పటిదాకా కాలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇది చెక్ చేయడం కూడా ఫస్ట్ టైం. ఇది నాకు తెలిసిన కాడికి అయితే గతంలో లేవా? 2023లో అప్పుడు లేవా? అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈ ఓట్లు లేవా? అంత అబ్జర్వేషన్ చేయలేదు. లేవు. అంటే నువ్వు ఎప్పుడు చూసుకున్నావే ఈ ఓట్లు? ఇప్పుడే చూసిన ఇవాళనే చూసిన. మేము ఇప్పుడు ప్రచారానికి వచ్చిన క్రమంలో మేము ఈ ఏరియాలో ప్రచారం తిరుగుతున్న క్రమంలో ఇట్లా మేము ఇప్పటికీ 6 ఇండ్లు గుర్తించినాం. 6 ఇండ్లకు మేము వెళ్ళి చూపించేంత వరకు కూడా వీళ్ళకి ఓనర్లకు తెలియదు. మేము వెళ్ళి మీ ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి కదా, మరి అందరు ఉన్నారా, ఒకసారి మాట్లాడదామని చెప్పి పిలిచినప్పుడు లేవు సార్, ఇవి మాకు కావు, మేము కేవలం 6 ఓట్లు మేము ఉన్నాము, మిగతాయి మాకు తెలియదు అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఎప్పుడు రాసుకున్నారో ఎవరు రాసుకున్నారో కూడా మాకు తెలియదు. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా గుర్తుపడతారంటే కూడా మేము ఎప్పుడు గుర్తుపట్టలేము, మేము ఎన్నడూ చూడలేదు వీళ్ళని కూడా చెప్తున్నారు. అట్లా 2-3 ఇండ్లలోనేమో కిరాయికున్న వాళ్ళు కూడా ఇద్దరు ఉండే వాళ్ళు వెళ్ళిపోయినారు, ఖాళీ చేసిపోయినారు. వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చినారు. వాళ్ళు ఇట్లా వేరే చోటికి షిఫ్ట్ అయినారు, వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చినారు. వాళ్ళు 8 ఉన్నాయి, ఒక ఇంట్లో 14 ఉన్నాయి, ఒక ఇంట్లో 22 ఉన్నాయి. ఈ రకంగా 100 ఓట్లకు పైగా మనం కేవలం ఒక 6 ఇండ్లలోనే గుర్తించినాం. ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్పించింది కాంగ్రెస్ పార్టీ మనకు స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా 20,000కు పైగా ఓట్లు ఈ రకంగా ఉండే అవకాశం మనకు కనబడుతుంది. ఒక బూత్ పరిధిలోనే ఇన్ని ఉన్నాయి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారం 2 నెలలుగా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిని వేస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తాడేమని చెప్పేసి అనుకుంటే కేవలం ఓట్ల అభివృద్ధి మాత్రమే చేసిండు. దొంగ ఓట్లను చేర్పించే పని మాత్రమే చేసినటువంటి జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడనో ఊళ్ళలో వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ రాసిండ్రు. తప్పకుండా ఈ దొంగ ఓట్ల విషయంలో మేము ఎన్నికల కమిషన్కు అప్పీల్ చేస్తూ ఉన్నాం, న్యాయ పోరాటం చేస్తాం, దొంగ ఓట్లు తీసేయించేదానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికలు ఫేర్గా సజావుగా సాగేదానికి కావాల్సిన ప్రయత్నం మేము చేస్తాం తప్పకుండా. అయితే ఈ దొంగ ఓట్లకు సంబంధించి దొంగ ఓట్ల మీద ఆధారపడి మేము గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మేమే గెలుస్తున్నాము, మేము గెలిచిపోయినాము అని చెప్పి అభ్యర్థి కూడా ప్రకటించడం, మనం అభ్యర్థిని కూడా చూసినాం. మనం
1000 ఓటర్ కార్డులు పంచినాడు ఆయన. ఓటర్ కార్డులు కేవలం ఎన్నికల కమిషన్ పంచాలి, ఎన్నికల అధికారులు పంచాలి. కానీ ఒక పార్టీ నాయకుడి దగ్గరికి ఓటర్ కార్డు రావడం అనేది అక్కడే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికల కమిషన్ అధికారులు కాంగ్రెస్ పార్టీ ఎట్లా కుమ్మక్కై పనిచేస్తున్నాయి అనేది మనకు కనబడుతుంది. అన్ని దుర్మార్గాలను ఎదుర్కొంటాం. ప్రజలు స్వచ్ఛందంగా వేసే ఓట్లతో మేము గెలుస్తాం, అందులో సందేహమేం లేదు. ఈ దొంగ ఓట్లు ఉన్నప్పటికీ కూడా వీటికి మించి మెజారిటీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము ఇలా ఉదయం నుంచి ఇప్పుడు తిరుగుతున్న క్రమంలో ఎక్కడనైనా ఏ ఇంటికి వెళ్ళినా చాలా అద్భుతంగా ప్రజలు సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకంటే ఎక్కువ వాళ్ళే మాట్లాడుతున్నారు. మేము బాకీ కార్డు తీయగా చూపించగానే వాళ్ళే మాకు చెప్తున్నారు ఎంత బాకీ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అని చెప్పేసి అని. వాళ్ళే కేసీఆర్ గురించి చెప్తున్నారు, సార్ ఉండగానే బాగుండే, ఇప్పుడు చాలా దారుణంగా ఉంది, అసలు ఈ ప్రభుత్వమే అనేటట్లు లేదు, ఇది వీళ్ళు వచ్చినాక ఏమీ పని జరగలేదు, పైగా కేసీఆర్ చేసినవి కూడా ఏం చేయలేకపోతున్నారు వీళ్ళు, ఇట్లాంటి మాటలన్నీ కూడా వాళ్ళే చెప్తున్నారు. ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. తప్పకుండా మా అభ్యర్థి కూడా సునీత ఎవరైతే ఉన్నారో మరి వారి భర్త గోపీనాథ్, వారికి మంచి పేరుంది. ఎక్కడికి వెళ్ళినా బస్తీ ప్రజలు బాగా తలుచుకుంటున్నారు. మాకు 24 గంటలు అందుబాటులో ఉంటుండే. మేము రాత్రి 12ంటికి ఫోన్ చేసినా అరే చిన్న బస్తీవాడు కదా అని చెప్పి ఆయన రాకుండా ఉండేవాడు కాదు, వెంటనే వచ్చేవాడు ఏ సమస్య ఉందన్నా. తప్పకుండా మేము మా కుటుంబాన్ని ఆదరిస్తామని చెప్పి కూడా ఆ ప్రజలు, బస్తీవాసుల ప్రజలు కూడా చెప్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వంతో మోసపోయినామనే భావన చెప్తున్నారు, కేసీఆర్ ఉంటే బాగుండేనే భావన చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా మంచి మెజారిటీతోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గెలవడం ఖాయం.